ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయమే కాదు, 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిండ్రు. తెలంగాణకు ఒక్కటన్నా ఇచ్చిండ్రా? ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే. మెడికల్ కాలేజీలు ఇవ్వరు, నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇయ్యరు. మరి ఏం చేసింది బీజేపీ? ఇంకోటి చెప్పాలి మీకు, మన ఎల్లారెడ్డి, మన నిజామాబాద్ అన్నపూర్ణ జిల్లా అంటారు దీన్ని. వరి ధాన్యం అద్భుతంగా పండించే జిల్లా. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లల్లా దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ మార్చిండు. ఇవాళ ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇవాళ ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి, ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ.